హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మెత్తల కర్రీని రుచిగా ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలి ఏంటి ఆ ప్రాసెస్ అనేది చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం తెచ్చుకున్న మెత్తలని ఒక 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల వీటికి ఉన్న తోకలు, రెక్కలు ఇవన్నీ ఎక్స్ట్రాస్ అంతా కూడా ఊడిపోతాయి అన్నమాట. సో అందుకే ఈ విధంగా ఫ్రై చేయాలి. ఇలా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత వీటిని వేయించిన తర్వాత ఇలా నీళ్ళలో వేయాలండి. ఇలా నీళ్ళలో వేస్తే వీటికి ఉన్న దుమ్ము, ఇసుక, మట్టి ఏమైనా కూడా అన్నీ పోతాయండి. ఇలా ఒక 2 నిమిషాల వరకు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కుంటేనే మనకి తినేటప్పుడు ఇసుక ఏం తగలకుండా ఉంటుంది. సో ఇలా కడుక్కున్న తర్వాత ఇలా కడిగిన తర్వాత దీనికి ఉన్న హెడ్, తోక ఇవన్నీ కూడా తీసేసుకోవాలండి. కొంతమంది ఇలానే ఉంచుతారు, తీసేస్తేనే చాలా బాగుంటుంది. అండ్ హెడ్ కింద కొంచెం పొట్ట ఉంటుంది కదా, అది కూడా తీసేస్తే మనకి కసర అనేది ఏమి ఉండదు, నీసు వాసన రాకుండా ఉంటుంది. సో అలా తీసి ఒక బౌల్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అందులో జీలకర్ర, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త చిటపటలాడాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చిని 4-5 వరకు ఇలా వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయల్ని ఒక 3 వరకు మీడియం సైజు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా నాన్ వెజ్లో ఉల్లిపాయలు అనేవి ఎక్కువగానే పడుతూ ఉంటాయి. ఇలా కాస్త వేగిన తర్వాత టమాటాలను కూడా ఒక 3 నుంచి 4 వరకు చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా ఇప్పుడు టమాటాల పైన మూత పెట్టి ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇవి మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇలా టమాటాలు కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్గా దంచిందైతే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించి ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసి ఇలా అంతా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెత్తలని, ఎండు చేపలు ఉంటాయి కదండి, వాటిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం సేపు ఆయిల్లో ఇలా ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు వీటిని ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకోవాలండి. ఒక రెబ్బ చింతపండు వరకు సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒక రెబ్బ వరకు నానబెట్టుకొని ఇలా చింతపులుసుని పోసుకోవాలి. అలాగే కొద్దిగంత వాటర్ కూడా పోసి కారాన్ని, ఉప్పుని అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు అనేది కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ వరకు మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలండి. మనకి మంచి ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా కుక్ అయిన తర్వాత ఇందులోకి లాస్ట్గా ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేస్తే మనం వేడి రైస్లో తిన్నామంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు ఒకసారి చేయండి, నచ్చితే మీరు ఇంకోసారి కూడా ఇలానే చేస్తారు. చాలా బాగుంటుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను.